కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజాపాలన అంటూ వచ్చిన తర్వాత ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం. మనతో పాటు పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. మరి మాట్లాడదాం. ఈ ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి రేవంత్ సర్కార్ పాలన, అట్లాగే ప్రస్తుతం ఈ ఏడాది కాలం పాలనలో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు, అట్లాగే సో అడ్మినిస్ట్రేషన్ పాలనకు సంబంధించిన ఎట్లా ఉంది అన్న విషయాలను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎట్లా ఉంది సార్? ఏడాది కాలం పూర్తి కావడానికి వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, మీరు చెప్పాలనుకుంటుంది? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీని మీరు అంచనా వేయాలన్నప్పుడు సాధారణంగా అంతకుముందున్న ప్రభుత్వంతో మనం పోల్చే మాట్లాడవలసి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు, ఇంకా ఇది కొనసాగుతుందా లేదా తెలియదు కానీ, ఇప్పటి వరకు ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో ప్రభుత్వము చర్చిస్తున్నది. అంటే చర్చించినంత మాత్రాన మనం ఇచ్చిన సలహాలు అమలు చేస్తారని కాదు, కానీ చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా జనాన్ని సంఘ నాయకులను కానీ వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. ఇది ఒక చిన్న మార్పు మనము గమనించవచ్చు. రెండవది, నిర్ణయాలు తీసుకునే సందర్భంలో క్యాబినెట్ పాత్ర కూడా ఈ ప్రభుత్వంలో కొంచెము ఎక్కువే ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తంగా అధికారం తన చేతిలోనే కాకుండా మొత్తంగా కొందరు క్యాబినెట్ మినిస్టర్స్ అయితే విధాన ప్రకటన కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తే పనులు అవుతాయి అని కాకుండా, ముఖ్యమంత్రి గారు చెప్పిన శాఖకు సంబంధించిన మంత్రి దాంట్లో జోక్యం చేసుకోవాలి. ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే పని అయిపోయేది. అది రూల్సా, రెగ్యులేషన్సా. అధికారులు కూడా ఇక కేసీఆర్ చెప్పారంటే ప్రశ్న లేకుండా అది అమలు చేయడానికి దానివల్ల కూడా చాలా వాళ్ళకు నష్టాలు జరిగాయి. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫైల్ అటు పోతుంది, ఇటు పోతుంది, అటు తిరిగి ఇటు తిరుగుతుంది, ఆయన చెప్తూనే పని జరుగుతుంది అనేది కాదు. దాంట్లో మంత్రులు మళ్ళీ జోక్యం ఉంటుంది. కనుక ఈ తేడాలు కొన్ని ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్గత, అది మనం ప్రజాస్వామ్యాన్ని అనాలో కాదు కానీ మొత్తం ఒక రకమైన ప్రజాస్వామ్యము ఉంటుంది. ఇది ఒక్క తేడా. కానీ అభివృద్ధి నమూనా మన రాష్ట్రంలో విషాదమైన పరిస్థితి ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ప్రారంభమైన అభివృద్ధి నమూనా ప్రపంచ బ్యాంకు వాళ్ళు చెప్పింది. అంతర్జాతీయంగా అప్పులు తీసుకురావడం, అంతర్జాతీయ ప్రెషరు, ఒక రకమైన పారిశ్రామికీకరణ. అది ప్రజలకు మంచిదా కాదా, అది ప్రజలందరికీ ఉపయోగమా కాదని కాకుండా సంపద సృష్టించడం, పారిశ్రామికలు జరగాలి, సంపద సృష్టించాలి. ఇది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అదే అభివృద్ధి నమూనా. చైనా లాంటి దేశాల్లో కానీ, రష్యా లాంటి అన్ని దేశాల్లో ఒకే అభివృద్ధి నమూనా. ఏమిటంటే పరిశ్రమలు రావాలి, ఉత్పత్తి పెరగాలి, సంపద పెరగాలి. దేశ సంపద కూడా పెరిగింది, కానీ విపరీతమైన అసమానతలు పెరిగాయి. భారత రాజ్యాంగం ఇప్పుడు 75 ఏళ్ల సెలబ్రేషన్. రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాము, దేశంలో ఏం జరుగుతుందో చూస్తే మనకు రాజ్యాంగానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో అన్ని రకమైన అసమానతలను తగ్గిస్తాం, దేశ సంపదను ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద అందరికీ అందుబాటులో, అందరి ప్రయోజనానికి పనికిరావాలని రాజ్యాంగంలో రాసింది. ఆ రాజ్యాంగంలో రాసుకున్న దానికి వాళ్ళు జరుగుతున్న అభివృద్ధికి ఏం సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రచారం టైంలో 6 గ్యారంటీలు, 13 హామీలు అంటూ పబ్లిక్లోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఉచిత బస్సు మినహా ఇప్పుడు ఉన్నటువంటి గ్యారంటీల విషయంలో కంప్లీట్గా పబ్లిక్కి చేరేటువంటి పథకాలు చాలా తక్కువగానే ఉన్నాయి. సబండ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, సో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, బెటాలియన్ కానిస్టేబుల్ కావచ్చు, ఆశా వర్కర్స్, గురుకుల టీచర్స్, ఇట్లా చాలా వర్గాల నుంచి కూడా
వ్యతిరేకత తక్కువ టైంలో ఎక్కువ వర్గాల నుంచి వస్తుంది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి సర్కారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఎలాంటి సమాధానాలు వస్తాయి? రాజకీయాలు ఎంత అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయంటే, ఒక రాజకీయ పార్టీ మేము తప్పకుండా గెలుస్తాం, ప్రజల మద్దతు మనకు ఉంది అనే విశ్వాసం ఉన్న రాజకీయ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు. మీరు భారతీయ జనతా పార్టీని తీసుకుంటే ప్రధానమంత్రి గారు, సరే ఆయన జాతీయ స్థాయిలో నాయకుడైనప్పుడు అందరికీ 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము, స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు, బోల్డ్ అన్ని జాబ్స్ తగ్గిపోయాయి, ఆ 15 లక్షలు ఏమైనా మనకు తెలియదు. అంటే అధికారంకి వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేస్తుంటారు. మీరు అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానమంత్రి ఈ అనవసర ప్రోత్సాహాలు ఇవ్వడం తప్పు, ఇది ఇట్లా పాపులరిస్ట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం తప్పు, మనము మన వలన సాధ్యమా కాదా అని ఆ మధ్యన చాలా మాట్లాడాడు ఆయన. కానీ మహారాష్ట్రలో మళ్ళీ 3,000 రూపాయలు, 2,500 రూపాయలు, 2,100 మేము మహిళలకి ఇస్తాము అని అన్నారు. అది ఆయన చెప్పినటువంటి అంటే మాటలకి, ఆయన చేసిన అంటే ఆయన పెట్టిన ప్రమాణాలకి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం లేదు. కనుక ఇవి నిరంతరంగా చర్చ జరుగుతుంది. ఈ దేశంలో ఎందుకు ఇలా జరుగుతున్నదంటే, ఏ రాజకీయ పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చాలా పాపులరు ఇంతమైనా కూడా, ఆ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకి ఏవో ఇలాంటి వాగ్దానాలు చేస్తే తప్పించి మనం గెలవం అనేటువంటి దశకు వచ్చేసారు. ఇక్కడ కూడా వీళ్ళు 6 ప్రామిసెస్ అవి చేశారు. సరే, అధికారంలోకి వస్తామా రాదా అనే అనుమానము కాంగ్రెస్ పార్టీకి చివరి దాకా ఉంది. తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి మనను గెలిపిస్తారు అని మీకు 99% గ్యారెంటీ ఉంటే ఎక్కువ వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒక పాలనతో విసిగిపోయి మనకు అవకాశం ఇస్తారు, మనం ప్రత్యామ్నాయం అని కంప్లీట్ గ్యారెంటీ ఉందనుకోండి, అప్పుడు ఇంత వాగ్దానాలు చేయవలసిన అవసరం లేదు. గెలుస్తామా గెలవమా అన్న అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు ఎలాగైనా గెలవాలి, ప్రజలు ఏది చెప్తే ఓట్లు వేస్తారు అనేటువంటి చేసి, ఇది అమలుకు సాధ్యమా కాదా, మనం నిజంగానే అధికారంలోకి వస్తే మరి అప్పుడు దాని పర్యవసానం ఏమిటని రాజకీయ పార్టీలు ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం దగ్గర పడుతుంది. ఇప్పటికీ విద్యాశాఖకి ఒక మినిస్టర్ లేకుండా ఉంది. విద్యా రంగం గాడిన పడాలంటే ఒక మినిస్ట్రీ కావచ్చు, సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు. గురుకులాల్లో పిట్టల్లా రాలిపోతున్నారు పిల్లలు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటై 11 నెలల్లో 45 మంది చిన్నారులు, అంటే ఎంత ఉన్నతమైన చదువులకు వెళ్తారు, ఉన్నతమైన చదువులు భవిష్యత్తు ఉంటుంది అనే గురుకులాల్లో చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను జాయిన్ చేస్తుంటారు పిల్లల్ని. అట్లాంటి పిల్లలు పోయినప్పుడు మళ్ళీ ఎట్లా తిరిగి వస్తున్నారో, శవమై తిరిగి రావడాన్ని, అంటే ఆహారంలో అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఈ 11 నెలల్లో నెలకు 3 చొప్పున 45 మంది చనిపోయారు. ఈ విషయం పట్ల ఏం చెప్తారు సార్? అంటే విద్యాశాఖ గాడిన పడిందంటారా రేవంత్ సర్కార్ గవర్నమెంట్లో? అంటే ఒక్కటి జరిగింది అనుకోండి, ఇప్పుడు విద్యాశాఖకి ఈ పార్టీ చేసిన వాగ్దానం ఏంటంటే 15% బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. అది మేనిఫెస్టోలు కూడా రాశారు. మేము కూడా 15% అంటే గణనీయమైనటువంటి మార్పు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో విద్యకు వాళ్ళు 6.5% ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 12% ఉండేది. రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యకి బడ్జెట్ తగ్గింది, 12%, 6.5%. అప్పుడు నిరంతరంగా మనం ప్రెషర్ పెట్టాము, ఉద్యమాలు చేసాము, మా విద్యా పరిరక్షణ కమిటీ తరఫున చాలా ఉద్యమాలు చేసాం. అయినా వాళ్ళు విద్యకి ఎక్కువగా కేటాయించలేదు. ఈ ప్రభుత్వం 15% పెడతామంటే మళ్ళీ మనం ప్రభుత్వంతో మాట్లాడాం. విద్యారంగాన్ని గురించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని గంటన్నర మా సంఘాలతో, పౌర సమాజంతో మాట్లాడారు. మేమందరం మాట్లాడిన తర్వాత విద్యకు తప్పకుండా కొంత బడ్జెట్ పెరుగుతుంది అనే విశ్వాసముతోనే మేము బయటకు వచ్చాం. కానీ 6.5% 7.3% చేశారు, అంటే 0.7% పెంచారు. అది 15% చేసుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆహారము, క్వాలిటీ ఆఫ్ ఆహారం
ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, తర్వాత కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళు నిజానికి మొత్తంగా వాళ్ళు పిల్లల పట్ల ప్రేమ ఉండి కాస్త కమిట్మెంట్ ఉంది, లేదా కాస్త వాళ్ళకు ఆదాయాలు కొంచెం ఎక్కువ ఉన్నాయని. అలాగే స్కూల్లో సూపర్విజన్ వాళ్ళు స్కూల్లోనే ఫుడ్ కుక్ చేయడం, ఇది హరే రామ హరే కృష్ణ వాళ్ళకి ఎవరికో ఇష్టం అన్నారు, అది ఏమైందో మనకు తెలియదు, కానీ ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తామన్నారు మొత్తము స్కూళ్ళకి ఆహారము సప్లై చేసేలా. ఇది నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం పూర్తిగా. అది సూపర్వైజన్ స్టేజ్లో అనుకోండి, ఆ కిచెన్ సరిగా లేకపోవడం అనుకోండి, జిల్ల పురుగులు రావడము, ఆ బియ్యము సప్లై చేసే ఆ బియ్యంలో క్వాలిటీ లేకపోవడం, అన్ని అంటే అన్ని స్థాయిల్లో పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళు ఇప్పుడు బియ్యము సప్లై చేసేవాళ్ళు మన పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని కనీసం ఒక విలువ, లేదా వండేవాళ్ళు పిల్లలు మనం తిండి పెడుతున్నాము వంట సరిగా చేయాలి, లేదా స్కూలు యాజమాన్యం ఎవరైతే ఏ లెవెల్లో కూడా మనకు ఆ విలువలు కనిపించలేదు. సో విలువల విషయానికి వస్తే ఇంకా ప్రభుత్వం నుంచి కొంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఫుడ్ పాయిజన్ వల్ల ఎక్కడైనా పిల్లలు చనిపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైనా సడన్ ఇన్స్పెక్షన్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. సో అట్లాంటివి చేస్తే కొంత భయం అనేది ఉంటుంది. ఇంకోటి మెస్ ఛార్జెస్ పెంచినాం అన్నప్పటికీ రియాలిటీగా గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి మెస్ ఛార్జెస్ పెంచిన బడ్జెట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వడం లేదు. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే దాని కింద స్థాయి అధికారులు కావచ్చు, ఆ తర్వాత ప్రొసీజర్ అనేది కొంత డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పటికీ సంవత్సర కాలం గడుస్తున్న విద్యాశాఖ మంత్రి ఉంటే ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖల్లో సమస్యలు వాళ్ళకి చెప్పుకోవచ్చు, దానికి తగ్గ చర్యలు గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి లేకపోవడం, మీరేమన్నా సజెషన్స్ చేశారా ఏంటి? అంటే వాళ్ళకు సమస్య ఏమొచ్చిందంటే నేను ముందు చెప్పినట్లుగా ఒక అనిశ్చిత పరిస్థితి. దీనివల్ల ఏమైందంటే ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారేమో అనేటువంటి ఒక అనుమానం వీళ్ళకుంది. కనుక మంత్రివర్గాన్ని పూర్తిగా నియమిస్తే ఇక మంత్రివర్గం అయిపోయింది కాబట్టి ఇక మనకు మంత్రి కాలేము, మనం ఇక మంత్రి కాము అని అనుకున్నప్పుడు ఎవరు జంప్ చేస్తారో ఏ పార్టీకి పోతారో తెలియదు. కనుక ఏం చేశారో 6 ఖాళీలు పెట్టుకో, విద్యా మంత్రే కాదు, హోమ్ మినిస్టర్ లేదు, భిన్నమైన అన్ని ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. ఈ 6 ఏవైతే శాఖలు ఉన్నాయో అందరి ఎమ్మెల్యేల కంటే 6లో మన పేరు ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ వదిలిపెట్టిపోవడం కంటే ఇది వస్తుంది. ఇది తర్వాత రెండవది వాళ్ళకి మంత్రివర్గంలో మంత్రులను అపాయింట్ చేయడానికి అది కొంత వీళ్ళకి హైకమాండ్ కూడా ఉంది. అంటే జాతీయ స్థాయిలో కూడా జాతీయ నాయకత్వం, ఆల్దో రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకోము, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వాళ్ళు మేము అసలు కేంద్రం నుంచి జోక్యాన్ని మంత్రివర్గ నిర్మాణంలో తప్పకుండా, అందుకని చాలాసార్లు వెళ్ళి చర్చించి వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి. ఆ అంగీకారం రావడం లేదు. అంటే ఈ 6 మందిని మనం పెడితే ఇది బాగానే ఉంటుంది అనడానికి మంత్రివర్గంలోనే ప్రెషర్ గ్రూప్ ఉంది. ఇప్పుడు మా గ్రూప్ తీసుకోవాలి, మా గ్రూప్ లేదు, ఈ కులాన్ని తీసుకోవాలి, ఆ కులాన్ని తీసుకోవాలి. ఎంత ప్రెజరైజ్డ్గా ఉన్నా కూడా సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ని పక్కన పెట్టి, అంటే మీన్స్ పాలనని పక్కన పెట్టి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇంకా కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే ఢిల్లీకి వెళ్ళి రావడాలు కావచ్చు, ఇట్లాంటివన్నింటి మీద ఫోకస్ పెట్టడం, మూసి ప్రక్షాళన, సుందరీకరణ అంటూ సో వీటిని తెర మీదకి తీసుకురావడం కానీ, లేదంటే హైడ్రా సో బుల్డోజర్లు అందించి గృహప్రవేశమైన ఇల్లులు అప్పటికప్పుడు కూలగొట్టడం, టైం ఇవ్వకుండా పేదల ఇల్లు సామాన్య ఇళ్ళ మీద పడడం. సో ఇవన్నిటిని ఎట్లా చూస్తారు సార్? అంటే అదే చెప్తున్నాను. ఒకటి మంత్రివర్గం గురించి మీరు అడిగిన దాంట్లో మంత్రివర్గంలో 6 మంత్రులు ఖాళీగా ఉన్న పొజిషన్ నింపితే గవర్నమెంట్ సుస్థిరంగా ఉంటుందో, లేక పంజాబ్లో జరిగినట్లు మహారాష్ట్రలో ఒక గ్రూప్ వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక అనుమానం వలన ఆ వెయిటింగ్లో హైకమాండ్ కూడా ఒకసారి ఫైనల్ డిసిషన్ తీసుకొని 6 మంది మంత్రులు చేసిన తర్వాత పార్టీ పట్ల విధేయత ఉండి మన పార్టీతో తప్పకుండా ఉంటారు వీళ్ళు ఎక్కడ పోలేదు. అది మీకు స్వాతంత్రం వచ్చిన ఒక 30 ఏళ్ళ దాకా ఆ పరిస్థితి ఉంది. పార్టీ అంటే
పార్టీ ఐడియాలజీకి కమిటెడ్. నేను కాంగ్రెస్ పార్టీ అంటే జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ అని ఒక ఇది ఉండేది. ఏది ఒక ప్రయోజనం వచ్చినా రాకున్నా, లాభం వచ్చినా రాకున్నా పార్టీని పట్టుకొని ఉండేవాడు. పార్టీ ఐడియాలజీని ఇప్పుడు అది లేదు. ఏ పార్టీకైనా పోవచ్చు, ఎవరు ఏ పార్టీ నుంచి అయినా పోవచ్చు. ఇది ఎవరైనా ఏ పార్టీని పోవచ్చు అనేటువంటి పరిస్థితిలో మీకు ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేలు మనకు ఉంటారా లేదా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు తీసుకుపోయి ఎక్కడో దాచడం, ఎమ్మెల్యే ఎక్కడో హోటల్లో పెట్టడం. ఎందుకు అలా చేస్తున్నారంటే ఈ ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలో ఉండాలి కదా సార్. ఆల్రెడీ మీకు కావాల్సిన మీ స్ట్రెంగ్త్కి కావాల్సిన అసెంబ్లీలో స్థానాలన్నీ మీరు గెలిచినట్టే. ఇంకా కూడా వేరే వేరే పార్టీల నుంచి మీరు తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఎందుకు? ఇంకా కూడా రాత్రికి రాత్రి ఒక ఎంపీలని జాయిన్ చేసుకోవడం కానీ, ఎమ్మెల్సీలని ఎంపీల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకా కూడా వేరే పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకోవడం కానీ, వీటి మీద ఉన్న శ్రద్ధ ఎందుకు పబ్లిక్ సమస్యల మీద ఫోకస్ పెట్టట్లేదు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి ఒక పరిస్థితి ఉంది. పోయిన ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక కార్టూను వచ్చింది. కార్టూన్లో ఈ రాజకీయ నాయకుడు ఎవరైతే పోటీ పడుతున్నాడో తన మద్దతుదారులకి ఏం చెప్పారంటే, అప్పుడప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో గుర్తు చేయండి, ఎందుకంటే నేను 3-4 పార్టీలు మారాను, నాకు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో నాకు తెలియదు, కనుక మీరు నాకు నిరంతరంగా గుర్తు చేస్తున్నామని ఈ ఫలానా పార్టీలో ఉన్నామని. అంటే అక్కడి దాకా వచ్చింది పరిస్థితి. కనుక ఇది ఒక రాజకీయ సంక్షోభం. ఈ రాజకీయ సంక్షోభం వలన ఎంపీలు ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వేరే పార్టీ పొందారు, కొందరు బీజేపీకి వెళ్ళిపోయారు, బీజేపీ వాళ్ళు కూడా కొందరు ఇక్కడికి వస్తే రావచ్చు. ఇది జరుగుతున్నది. ఏ పార్టీని ప్రతివాడు ఆ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక ఏ పార్టీ కూడా గట్టిగా మేము నిలబడతాం అనే ఇంకా కొంతవరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఆ పార్టీలో కొంత నిలబడతారు. కానీ వాళ్ళు కూడా బయట నుంచి చాలామంది తీసుకోవడం మొదలుపెట్టారు, పార్టీలను స్ప్లిట్ చేయడం మొదలుపెట్టారు, ఆ పార్టీ ఫ్యాక్షన్ను తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక భావజాలం ఉండే అటువంటి పార్టీ కూడా ఇలాంటి పనులే చేస్తున్నది. అదే దీనివల్ల మీకు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా ప్రమాదం ఎక్కువ. ప్రమాదం ఇంకా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళకి ఇంకా దాని మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా క్యాబినెట్ ని విస్తరించలేకపోతున్నారు. అనిశ్చిత అయితే ఉంది. సో సార్, విద్యార్థుల విషయానికి వద్దాం, నిరుద్యోగుల విషయానికి. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ డిఎస్సి మినహా ఇంకెట్లాంటి నోటిఫికేషన్స్ అయితే పెద్దగా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ లేదు. ఇదివరకు గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టడం. సో సంవత్సరం వస్తుంది, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ఇస్తామనేసి అధికారంలోకి వచ్చారు. సో 2 లక్షలు పూర్తి చేస్తారంటారా ఈ సంవత్సర కాలంలో? అంటే సంవత్సర కాలంలో అవి చేస్తారా లేదా అనేది కాదు, కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, అక్కడ ఆగిపోయారు. అది కూడా ఒక కారణం వాళ్ళు ఓడిపోవడానికి. నిజానికి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గ్రామం తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళు కాంగ్రెస్ మద్దతుదారులు కాదు, కానీ ఆ ఉన్న ప్రభుత్వం తమకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఆ ప్రభుత్వం ఓడిపోవాలి అనేటువంటిది ఏదైతే ఉందో దానికి పనిచేస్తారు. సేమ్ సార్, మేము సిటీ కాలేజ్కి వెళ్ళినాం, విద్యార్థులు డిఎస్సి విషయంలో ఎస్పెషల్లీ వీటి విషయంలో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలంటూ కూడా రోడ్డు మీదకి ఎక్కిన సందర్భాలు అశోక్ నగర్లో చరిత్రలో ఎప్పుడు లేనట్టు. ఆ గవర్నమెంట్ని దించిందే నోటిఫికేషన్స్ కాస్త ఇవ్వట్లేదు, పేపర్ లీకేజీ, ఇట్లాంటివన్నీ రీజన్స్ ఉన్నాయనేసి దించారు. ఇప్పుడున్న సర్కార్ని ఎంచుకోవడానికి ప్రథమ పాత్ర పోషించినటువంటి నిరుద్యోగుల విషయంలో ఎందుకు అసంతృప్తి నెలకొంది? ఎందుకు వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుడు, వాళ్ళ మీద దాడులు కావచ్చు, వాళ్ళని అక్రమ అరెస్టులు చేయడం కావచ్చు, వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగితే ఎందుకు ఒంటెద్దు పోకడగా ప్రభుత్వం ముందటికెళ్ళి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తుంది? అంటే దీంట్లో 2 జరిగాయి. ఒకటేమో గ్రూప్ 1 సర్వీసెస్లో పరీక్ష పెట్టారు, ప్రిలిమ్ ఎగ్జామ్ పెట్టారు. ప్రిలిమ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్, వైవా లేదు కనుక ఇదే ఫైనల్, రిటర్న్ మార్కుల ద్వారానే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఈ నిరుద్యోగం అనేది అంత భయంకరమైన అనుభవం అంటే వీళ్ళు 1:50 అని ఉంచారంటే ఒక పోస్ట్ ఉంటే 50 మంది పరీక్ష కూర్చోవచ్చు.
1:100 చేయమని వీళ్ళు డిమాండ్ చేసి దాని మీద గొడవ చేసి అదొకటి. జీవో 51 ఒకటి, జీవో 29 ఎందుకు అప్పటిదే సేమ్ కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా, ఈ జీవో వల్ల మాకేమైనా రిజర్వేషన్స్ దెబ్బతింటుందేమో అన్న యాంగిల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. మూల కారణము నిరుద్యోగం. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 దానికి 3 లక్షల మంది దాకా కూర్చున్నారు, ఉద్యోగాలు 1000. అంటే ఏమవుతుంది, 1000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ 3,90,000 మందికి 3,50,000 ఖాళీగానే, అంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు. మనకి ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది కూడా దేశానికి కావాలి కదా. అంటే ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యంగా ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులు పనిచేశారు కాబట్టి వస్తూనే మొత్తంగా ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, మన ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి, నిపుణులతో కమిటీ వేసి ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు, ఎక్కడెక్కడ పని కావాలి, ఎటువంటి అభివృద్ధి అయితే చాలా ఇప్పుడు లేబర్ ఇంటెన్సివ్. ఎందుకంటే ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి అశోక్ నగర్లో కావచ్చు, లేదంటే ఓయూ క్యాంపస్కి వెళ్ళేసి, అంటే రాహుల్ గాంధీ కూడా వెళ్ళిండ్రు, మీకు నోటిఫికేషన్స్ ఇద్దాం, మీకు సఫిషియెంట్గా ఉద్యోగాలను ఇచ్చే విషయంలో మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే చేస్తామన్న భరోసాని హామీని ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యమే కనబడుతుంది తప్ప నిరుద్యోగులను సంతృప్తి పరుస్తూ ముందుకెళ్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళు 5 లక్షల మందికి లేదా 30 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారని చదువుకున్న వాళ్ళు, 30 లక్షల మందికి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. ఎందుకు? కనీసం వీళ్ళు ఇచ్చినటువంటి హామీ 2 లక్షలైనా నెరవేర్చాలి కదా, 2 లక్షలు ఫుల్ఫిల్. వీళ్ళు ఉద్యోగాలు కల్పించేటువంటి అభివృద్ధి నమూనా కాదు ఇది. స్టిగ్లిట్జ్ అనే నోబెల్ లారెట్ ఆయన గ్లోబలైజేషన్ డిస్కంటెంట్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారో ఆ అభివృద్ధి నమూనాకు ఒకటి పునాది లేదు, రూట్లెస్ అన్నాడు, దానికి వేళ్ళు లేవు. రెండోది రూత్లెస్ అన్నాడు, అది నిర్దాక్షిణ్యంగా అమానవీయంగా అమలు చేసే మోడల్. మూడోది జాబ్లెస్, ఇది ఉద్యోగాలను సృష్టించే మోడల్ కాదు. ఇది ఒక మన రాష్ట్రం సమస్య కాదు, దేశవ్యాప్తంగా. మనము ఈ విషయానికి వద్దాం. రైతుల విషయంలో రైతు రుణమాఫీ అన్నారు, అట్ ఎ టైం చేసేస్తాం హయాంలోకి వస్తే అన్నారు. సో రైతు భరోసా, సో వాళ్ళు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తాము సో అన్నారు ఎకరానికి. సో ఇప్పటి వరకు రైతు భరోసా అసలు ఊసేలేదు, అది అట్టకెక్కింది. సో వీటి విషయంలో అంటే రైతుల అసంతృప్తి ఎందుకు మూటగట్టుకుంటుంది? రైతుల సమస్య ఎలా ఉందంటే, మీరు మళ్ళీ మన ఉమ్మడి రాష్ట్రానికి వెళితే చంద్రబాబు నాయుడు గారి కాలంలో వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యము జరిగిందని, అప్పుడు బోల్డ్ అంతమంది సూసైడ్, దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు రుణమాఫీ చేస్తామన్నారు. సరే, ఆయన వచ్చిన తర్వాత కొంత సూసైడ్ తగ్గాయి, రుణమాఫీ కొంత చేశారు. రుణమాఫీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కొన్ని రుణము మాఫ్ చేసిన తర్వాత రైతు మళ్ళీ కొంత బాగుపడాలి కదా, మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ లక్షల అప్పు ఉంది, మళ్ళీ వీళ్ళు అప్పులని ఇచ్చేస్తూ ఉంటున్నారు. వీళ్ళు సరే 18,000 కోట్లు ఖర్చు పెట్టారు, 30% 40% రైతులకు చేశారు. అక్కడ సమస్య టెక్నికల్గా ఏమొచ్చిందంటే, అప్పు చేసిన వాడేమో కౌలు రైతు, కానీ మీరు కౌలు రైతు కాకుండా ఈవెన్ కేసీఆర్ పీరియడ్లో కూడా భూమి యజమానికి ఇచ్చారు, కానీ కౌలు రైతు ఈ రేవంత్ సర్కార్ వచ్చి అధికారంలోకి వచ్చినాక అందరికి ఇస్తామన్నారు, అందరికి వీళ్ళు ఇస్తామన్నారు. రైతు సమస్యకి ఈ దేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా పరిష్కారం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకు పరిష్కారం లేదంటే, వ్యవసాయ రంగానికి మేము రైతు కుటుంబమే, కానీ మా తల్లిదండ్రులు వాళ్ళు వ్యవసాయం చేసేప్పుడు ఎరువు వాళ్ళది, విత్తనాలు వాళ్ళది, తర్వాత పెస్టిసైడ్స్ లేవు అప్పుడు. ఇక్కడ సమస్య ఏమిటంటే, రైతు తన వనరుల మీద తాను ఆధారపడ్డప్పుడు, ఇప్పుడు మా దగ్గర పండినప్పుడు విత్తనాలు పండినప్పుడు దాంట్లో నుంచి కొన్ని విత్తనాలు తీసి ఒక చీకటి గదిలో పెట్టి మళ్ళీ పంట మరు సంవత్సరం ఆ విత్తనాలు ఉపయోగించేవాళ్ళు. పేడ, తర్వాత ఇంటి డొమెస్టిక్ వేస్ట్, అది ఎరువు. బులక్ పవర్, మాకు ఎలక్ట్రిసిటీ లేదు మేము చిన్నప్పుడు, కనుక రైతు అన్ని వనరులు తనవే. ఇప్పుడు మాకు ఉన్న పొలంలో మేము 10 మంది పిల్లలు, అయినా కూడా ఆ భూమి మీద పండే పంటల వల్ల మేమందరము కొంత చదువుకోగలిగాం.
ఇవాళ 15 ఎకరాలు కాదు 20 ఎకరాలు ఉన్నవాడు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నా పోషించలేకపోతున్నాడు. ఏమైందంటారు వ్యవసాయానికి? ప్రతిదీ మార్కెట్లో కొనాలి. అంటే మీరు విత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, మందులు కొనాలి, ఎలక్ట్రిసిటీ కొనాలి. దాని మీద రైతు కంట్రోల్ లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఈ ఉచిత బస్సు కారణంగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఉచిత బస్సు కారణంగా ఆటో వాళ్ళు చాలామంది తనువు చాలించారు, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఆటో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఈ రేవంత్ సర్కార్ హయాంలోనే కనబడింది. చాలామంది ఇప్పటికే 40 మందికి పైగా చనిపోయారు. సో వాళ్ళ విషయంలో ఎందుకు ఉచిత పథకాలు ఉండాలి, కానీ ఈ రకంగా మేము దెబ్బతింటున్నాము అనేసి అన్నారు. ఏం జరిగిందంటే అది రైతు కుటుంబమా ఆటో కుటుంబం అని కాదు. ఒకటి విద్య, అది చాలా కాస్ట్లీ. ప్రభుత్వ స్కూళ్ళకి పంపడానికి ఆటో వాళ్ళు కూడా విశ్వాసం కలగడం లేదు. కనుక ప్రైవేట్ స్కూల్ వెళ్తేనే పిల్లలు బాగుపడతారు. అక్కడ ఫీజులు వీళ్ళు భరించలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఆటో వాళ్ళే కాదు, ఒక ట్యాక్సీ అతను కూడా నేను ఏదో టీవీ ఛానల్కి వెళ్తూ ఎలా ఉన్నారు ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పింది ఏంటంటే పరీక్షలు వచ్చే వారం ఉన్నాయి, ఫీజు కట్టాలి, 500 రూపాయలు దొరకడం లేదు, 500 పిల్లకు హాల్ టికెట్ వస్తుందో లేదో అంటే నేనే 500 ఇచ్చాను. అంటే వాళ్ళ పిల్లల చదువు ఏ స్థాయికి వచ్చిందంటే తండ్రి మీరు నిజానికి ఒక ఆత్మహత్యను మేము దాన్ని నిజ నిర్ధారణకు వెళితే అతను చనిపోయింది ఎందుకంటే కూతురు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది నారాయణ చైతన్యలో. ఆమె సెలవుల్లో ఇంటికి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోవాలి సెకండ్ ఇయర్కి. 25,000 రూపాయలు కావాలంటే తండ్రి తిరిగాడు. 25,000 ఏదైనా అప్పు చేద్దామని ఎవరు అప్పు ఇవ్వలే. ఆయన రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పిల్లల చదువు కొరకు ఆత్మహత్య. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఇప్పుడు ఆటో వాళ్ళు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని హాస్పిటల్ వచ్చేసారంటే వాడి జీవితకాలం సంపాదించకుండా సరిపోనుంది. పోనీ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోదాం అంటే ఆ విశ్వాసం లేకుండా పోయింది. మీరు విద్య వైద్యం రెండు పూర్తిగా ప్రభుత్వ రంగం నుండి కంప్లీట్గా దాని ఉచితంగా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం వెళ్తే చాలా వరకు ఆత్మహత్యలు తగ్గిపోతాయి. దీనికి అదనంగా ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ ట్రావెల్ అని బస్సులో వాళ్ళకి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో దాంట్లో ఒక 30% మంది అయినా ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా ఎలాగో ఇది ఉచితమే కదా అని వాళ్ళు కూడా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అది సడన్ కొంత డిమాండ్ పడిపోయినది కూడా నిజం. తర్వాత ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఫ్యూయల్ కాస్ట్ మీరు డీజిల్ పెట్రోలు ధర విపరీతంగా పెరిగింది. చాలా మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. అయితే ఇమీడియట్ కాజ్ ఏమిటంటే తమకు డిమాండ్ పడిపోయింది అనేది వాళ్ళు ప్రభుత్వం అని చెప్పి మాకు ఏం చేయాలంటే ఏదో 15,000 ఇస్తాం అది అని అన్నారు. అవేమీ డబ్బులు ఇచ్చినట్టుగా లేదు. ఇవ్వకపోవడానికి ఏంటంటే అక్కడ రైతులకు 18,000 కోట్లు ఇవ్వడానికే చాలా తంటాలు పడ్డారు. సరే, ఇప్పుడు రైతుల విషయంలో రుణమాఫీ కంప్లీట్ అయిందా? రైతు భరోసా విషయంలో ఇంకేమన్నా స్టెప్ రైతుల విషయంలో స్వామినాథన్ కమిటీ అది చెప్పిందో అది ఒక్కటి తప్పించి వేరే పరిష్కార మార్గం లేదు. కానీ అవి ప్రభుత్వాలు అమలు చేసే స్థితిలో ఆర్థిక స్థితి ఉందా లేదా అనేది అది వేరే విషయం. ఆయన సింపుల్గా ఏం చెప్పారంటే రైతు పంటలు పండించడానికి ఎంత ఖర్చు పెట్టాడు, తన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్తో సహా అంటే ఆయన పెట్టిన మొత్తం పెట్టుబడితో సహా విద్యకు వైద్యానికి తన నిత్య అవసరాలకి జీవితానికి కాస్త డీసెంట్గా ఉండడానికి ఆయనకి ఇన్కమ్ కావాలి. ఎందుకంటే పండిన పంట ధర రానప్పుడు ఆయనకు మీరు ధర ఇచ్చినా సరిపోదు, పండించిన పంట ధర ఇచ్చినా సరిపోదు, మీకు ఈ మిగతా అవసరాలు ఉంటాయి రైతుకి. కనుక ఆయన ఏమన్నా అంటే ఆ 100% వాళ్ళకు ఆదాయం రావాలి, దానికి 50% వాళ్ళకి యాడ్ చేసి మీరు ప్రైస్ ఇవ్వాలి. ఇస్తప్పుడు ఏమవుతుందంటే రైతు పెట్టిన మొత్తం పెట్టుబడితో పాటు పిల్లల చదువు ఆరోగ్యానికి కావాల్సిన ఆదాయం వస్తుంది. అది తప్పించి ఇప్పుడున్న మీకెందుకు పారిశ్రామిక రంగంలో నేను ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే ఆ వస్తువు ఎంత ఖర్చు అయింది, ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, దాని ట్రాన్స్పోర్ట్ ఎంత, తన ప్రాఫిట్ ఎంత అన్నీ చేసుకొని ఒక బస్సు మీరు ఒక సబ్బు కొనడానికి పోతే ఆ ప్రైస్ దాంట్లో ప్రింట్ చేసి ఉంటుంది. ఆ ప్రైస్ ఎట్లా నిర్ణయించుంటాడు పారిశ్రామికవేత్త అంటే తన ఒక మొత్తం ఇన్వెస్ట్మెంట్తో సహా తన లాభాన్ని కూడా దాన్ని చేసి అది అమ్ముతారు. రైతుకు ఆ పరిస్థితి లేదు. రైతు నేను ఈ ప్రైస్కి అమ్ముతాను,
ఈ ధరకే నేను నా వరిని అమ్ముతాను అనేటువంటి పరిస్థితిలో రైతు లేడు. రైతు ప్రైస్, అందుకని అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఉంది. ఎందుకు అని నేను అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ చైర్మన్ ఒకసారి అడిగాను, మరి ఎందుకు రైతుకు తానే ధర నిర్ణయించు కదా అంటే, పారిశ్రామికవేత్తనేమో ఒకడు ఉత్పత్తి చేసేవాడు, ఇక్కడ లక్షల కోట్ల మంది రైతులు ఉన్నారు, ఏ రైతు ఏ ప్రైస్ డిసైడ్ చేయాలి అనేది ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే రైతు తాను పండించిన పంటకు ధర ఏదైతే తాను నిర్ణయించే పరిస్థితి లేదు, మార్కెట్కి పోయేదాకా తెలియదు, ఒక్కొక్కసారి విపరీత లాభాలు వస్తాయి. అంతెందుకు సార్, మొన్న కల్లాలోకి వెళ్ళారు, తనకి పెట్టుబడిది అంత ఖర్చులు పోను, అక్కడ అమ్ముడు పోయే ఖర్చు చాలా తక్కువగా ఉంది కాబట్టి కిరసనాలు పోసుకోవడానికి ఆత్మహత్యకు ప్రయత్నించారు జంట, ఇద్దరు, రైతు భార్య. సో ఈ రకంగా ఉంది రైతుల పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో. సో చెప్పండి సార్, అంటే ఇంతకుముందు ఎలాంటి సమస్యలు వచ్చినా రైతులు బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన చేసిన, నిరసనలు తెలిపినా, లేదంటే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళు ధర్నాలు చేసిన, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా ఎవరికి ఒక పౌర హక్కుల సంఘం నేతగా, ఒక ప్రొఫెసర్గా, హెచ్యు ప్రొఫెసర్గా మీరు ముందుండేటోళ్ళు ఆ పోరాటంలో. సో ఎందుకు సార్ ఈ మధ్యకాలంలో మీరు బయట ఎక్కువగా, అంటే ఈ సమస్యల పట్ల బయట కనిపించట్లేదు? అంటే ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా, లేదంటే మీకు మీరుగా ఏమన్నా కొంత విశ్రాంతిని కోరుకుంటున్నారా? అంటే పౌర హక్కుల సంఘం ఏం చేస్తుందంటే, దాని ప్రధానమైనటువంటి లక్ష్యం కానీ, పౌర హక్కుల సంఘం రావడానికి కానీ, ప్రజలకి తమ సమస్యల పట్ల ఉద్యమించడానికి హక్కు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు, సమస్య ఉన్నది అనే ప్రభుత్వం ఒత్తిడి పెట్టడం కానీ, ప్రజాభిప్రాయం సమీకరించడానికి కానీ ప్రజలకు హక్కు ఉండాలి. మన దేశంలో రాను 75 ఏళ్ళలో జరిగింది ఏమిటంటే, ప్రభుత్వం బలప్రయోగం పెరిగింది, ప్రజల హక్కులు తగ్గాయి. ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామన్నా పోలీసు వాళ్ళు మా అనుమతి కావాలి. పౌర హక్కుల సంఘం ఏం చేస్తుందంటే, లేదు, ఇప్పుడు రైతులకు సమస్య ఉంటే రైతులు ఉద్యమం చేసే హక్కు వాళ్ళకు ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఏం డిమాండ్ పెడుతున్నారు, తర్వాత వాళ్ళు ఏం కావాలంటున్నారో ప్రభుత్వానికి తెలిసేది ఉద్యమాల ద్వారానే కదా. ఆ ఉద్యమం చేసే హక్కు ఉండాలి అనేది పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. ఇప్పుడు ఇవాళ పౌర హక్కుల సంఘానికి వచ్చేవరకు రెండు జరిగాయి. ఒకటి, పోయిన ప్రభుత్వము విపరీతంగా కేసులు పెట్టారు. ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా రైతుల మీద కావచ్చు, లేదంటే నిరుద్యోగుల మీద కావచ్చు, చాలా వరకు ఈవెన్ ప్రశ్నించే గొంతుకలు జర్నలిస్టుల మీద కూడా కేసులు. సో ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని ఎత్తి చూపొద్దు, లేకపోతే దాడులు, సో అక్రమ అరెస్టులు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా. ఇంతటి నిర్బంధాన్ని ఎప్పుడు చూడలేదు. మేమే ప్రభుత్వం తరపున మేము ఫైట్ చేసినాం, మా ఇళ్లలో మా స్నేహితులకు, మా కుటుంబ సభ్యులకు, మా సన్నిహితులకు అందరికీ చెప్పి మేమే ఓటేయించినాం. నిరుద్యోగుల దగ్గరికి వెళ్తే అశోక్ నగర్లో చెప్పిన మాటలు, ఆ నిరుద్యోగులు ఏడుస్తూ మేం ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకే ఇప్పుడు ఒక నిర్బంధం చేస్తుంది. ఈవెన్ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి షాపులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, ఫుడ్ అమ్మేటువంటి షాపులు కావచ్చు, బేకరీలు, ఏదైనా కంప్లీట్గా క్లోజ్ చేసి, ఈవెన్ 144 సెక్షన్ అక్కడ ఎట్లయితే పెడతారో వాళ్ళ నిర్బంధం, హాస్టల్లో నుంచి బయటికి రానియకుండా, స్టడీ హాల్స్ నుంచి బయటికి రానియకుండా చేసినటువంటి విధానాన్ని ఎట్లా చూస్తారు? మీరు చూసే ఉంటారు అశోక్ నగర్లో ఎంత నిర్బంధ పాలన నడిచిందో. ప్రధానంగా దాని రూట్ కాజ్ ఏమిటంటే, ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, ఈ లక్షల మంది పిల్లల ఎక్స్పెక్టేషన్స్, ఉద్యోగాలు కావాలి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాడు, మొదటిసారిగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ కూడా లేదు. ఊళ్ళకి వెళ్ళి పోనీ వ్యవసాయం చేసుకున్నామంటే అసహాయమైనటువంటి స్థితిలోకి పిల్లలు నెట్టబడ్డారు. వ్యవస్థ అభివృద్ధి నమూనానేమో అది ఉద్యోగాలను సృష్టించేటువంటి పరిస్థితులు లేదు. అంటే పారిశ్రామిక రంగంగా, వ్యవసాయ రంగం ఎలాగో అది సంక్షోభం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు బాగా దెబ్బతీశారు, బోల్డ్ సంస్థలు మూసేశారు. జాతీయ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో కూడా బోల్డ్ అని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ను మూసేశారు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి అనే ప్రశ్న, ఇది మొత్తం వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న. ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ మొత్తము 30 లక్షల మంది వాళ్ళ చదువుకున్న నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. దానికి అందరికీ అవకాశాలు వచ్చేటువంటి అభివృద్ధి నమూనా ఇదైతే కాదు. మీరు పరిశ్రమలు, వీళ్ళు అమెరికా వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు రమ్మన్నారు, పోయిన దాన్ని కూడా వాళ్ళు ఆ పారిశ్రామికవేత్తలు వచ్చారు. హైదరాబాదు చాలా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన
ప్రాంతంగానే ఉంది. ఇప్పుడు ఐటీ హబ్ అని అది అయినా జాబ్స్ సృష్టించలేకపోతున్నారు. ఇప్పుడు పరిశ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక కాలంలో మీరు అంటే వాడు 59-60 వేల ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక ఉద్యోగం వచ్చేది. అంటే 60,000కు అంటే మీరు ఒక 1000 కోట్లు పెట్టినంటే బోల్డ్ అన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ మీరు 100 కోట్లు పెట్టినా ఒక ఉద్యోగం రావాలి. అంటే పెట్టుబడి ఏదైతుందో అది చాలా ఇంటెన్స్ అయిపోయి టెక్నాలజీ వచ్చేసి మోడర్న్ అభివృద్ధిలో ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, అది బోల్డ్ అనే పనులు చేయబోతున్నది. ఇంకా చాలామంది తీసేయవలసి. అంటే ఇప్పుడు పార్టీలు ఏవైనా సరే, పార్టీలకు అతీతంగా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. సో పార్టీలు ఏవైనా అధికారంలోకి రావడానికి ఇస్తున్నటువంటి వాగ్దానాలను అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోయినా నడుస్తుందా? పబ్లిక్ నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకంటారు? అందుకని ప్రజలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందనుకోండి, వాళ్ళ మీడియా మొత్తం వాళ్ళ వైపే ఉంది, ప్రధానమంత్రికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. అది వాడు 10 ఏళ్ళు అయిన తర్వాత పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. వాళ్ళకు మళ్ళీ చంద్రబాబు నాయుడు వీళ్ళ సహాయంతో వాళ్ళు ఫామ్ చేయవలసింది గవర్నమెంట్. ప్రతి రాష్ట్రంలో పార్టీలు ఓడిపోతున్నాయి. తర్వాత మన దగ్గర కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కనుక ప్రజలు ఏం చేయగలరు, ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీని ఓడగొట్టగలరు. కానీ గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీ కంటే భిన్నమైన విధానం చేసి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కనుక దేశంలోనేమో విపరీతమైన సంక్షోభం ఉంది. కానీ రాజకీయ అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ పార్టీ మీద నిరాశ కలిగితే వీళ్ళు వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే మేము మహిళలకు ఇచ్చేస్తాము, లేకపోతే రైతులకు ఇచ్చేస్తాము, రైతు రుణమాఫీ ఇచ్చేస్తామని అంటున్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే వీడు ఎలా చేయలేదు, వాడు ఏదో చేస్తా అంటున్నాడు కదా, చేస్తాడనే కాదు చేస్తా అంటున్నాడు కదా, ఏమి చేయని వాడికంటే చేస్తున్నావాడు అని గెలిపిద్దాం, చేస్తా అంటున్నాడు. కానీ వాడు తీరా అధికారంలోకి వచ్చినాక వాడు చేయలేకపోతున్నాడు. అది వాళ్ళకు కూడా తెలుసు, పార్టీలు రాజకీయ పార్టీలకు కూడా తెలిసి ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో వాగ్దానాలను ఇచ్చింది, 6 గ్యారెంటీలు అన్నది, 13 హామీలు అన్నది. సో గ్రౌండ్ లెవెల్లో అట్లాంటివి ఏం కనిపించడం కారణంగా వ్యతిరేకత వస్తుంది అనేసి అనుకుంటున్నాం. సో మీకు అడుగుతున్నాను సార్, అంటే ఇప్పుడు లగచర్ల ఇష్యూ కావచ్చు, సో గ్యారెంటీలను పక్కన పెట్టినా మాకు సంక్షేమ పథకాలు వద్దు, మా జోలికి మీరు రావద్దు, మా భూములను మేము ఇయ్యం, మాకు భూమి మీదనే మేము కంప్లీట్గా జీవనాధారం అంతా నడిపించుకుంటున్నామని. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్తూ అక్కడ ఫార్మా కంపెనీని పెడతాం, అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటాం, ఈ యాంగిల్లో వ్యవహరిస్తుంది. లగచర్ల ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? లగచర్ల ఇష్యూ మీద మీరు ఏమైనా స్టడీ చేసిరా, గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసిరా సార్? అంటే గ్రౌండ్ లెవెల్లో మా వాళ్ళు వెళ్ళారు, తర్వాత మేము లగచర్ల బాధ్యతను కలుస్తూనే ఉన్నాం. ఏమంటున్నారు సార్ అక్కడ ఇష్యూని ఎట్లా చూస్తారు? అంటే 2 ఉన్నాయి దాంట్లో. ఒకటి భూమిని తీసుకున్న తర్వాత వాళ్ళకిచ్చే కాంపెన్సేషన్ విషయంలో ఇవాళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎంత డబ్బులున్నా, ఒక ఇల్లు కొనాలనుకున్నా, ఇంకెక్కడైనా భూమి కొనాలనుకున్నా, ఒకవేళ అది బ్యాంకులో పెడితే తాము కనీసం ఆ వడ్డీ మీద జీవితం నడుస్తుంది, అవి ఏమీ సాధ్యం అయ్యేటట్లుగా లేదు. కనుక ఒకటి కాంపెన్సేషన్ ఓటర్లో చాలా అడుగుతున్నారు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి భూమి ధర రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పుడు మా గ్రామంలోనే మా తమ్ముడు ఒక 4-5 ఎకరాల భూమి అమ్మాడు. అది ఆయన అమ్మి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. 10 లక్షలకు ఎకరం మీద అమ్మాడు. ఇప్పుడు 1 కోటి. ఒక కారణం ఏంటంటే కొంతకాలం ఉంటే ఇంకా పెరుగుతుందేమో అని ఒకటి. అంటే రెండవది భూమి పోయిన తర్వాత ఎక్కడ పోతాము, ఏం చేస్తాము అనేది ఒకటి. రెండవది. మూడవది ఫార్మా కంపెనీ ఇంకా వేరే ఇప్పుడు స్టీల్ పరిశ్రమ పెడతామని విశాఖలో జరిగిన ఉద్యమం సాధారణ ఉద్యమం కాదు, మాకు పరిశ్రమ కావాలి అని పరిశ్రమల కొరకు పోరాడిన వాళ్ళు ఉన్నారు. మీరు మీ తెలంగాణలో కూడా ఉద్యమ కాలంలో మూయబడిన పరిశ్రమలని తెరుస్తామన్నారు. అవన్నీ చాలా 30,000-40,000 మంది పనిచేస్తున్న పరిశ్రమలు అవన్నీ. ఆ పరిశ్రమలు మూతబడ్డాయి. తర్వాత ఇప్పుడు అందుకనే భూమి అమ్మినా వాళ్ళకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి లేదు. దాంట్లో ఈ ఫార్మా తర్వాత ఇథనాల్, ఈ 2 కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు. మీరు పట్టంచెరువు ఏరియాలో వెళ్ళి చూస్తే అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీ చేసినటువంటి విధ్వంసం ఏదైతుందో అది సాధారణ విధ్వంసం కాదు. అంటే నీళ్లు కలుషితం అయిపోయాయి, తర్వాత వాతావరణం కలుషితం అయిపోయింది,
ఉద్యోగాలు రాలేదు. కనుక ఈ అనుభవం ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉంది, ఇది వికారాబాదు ఇక్కడ పఠించరు, ఇదేం దూరం కాదు. వికారాబాద్ దగ్గర ఉండే ప్రజలకి పఠించరు ఎంత ఉందో తెలుసు. కనుక అసలు ఫార్మా కంపెనీ ఏ పరిస్థితుల్లో మనం కూడా విధానపరంగా ప్రభుత్వానికి కానీ మాట్లాడడం కానీ టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ ఫార్మస్యూటికల్ కంపెనీ మీరు తీసుకురాకండి. అందుకని ఇప్పుడు ఈ వామపక్ష పార్టీ ముఖ్యమంత్రి గారు ఏమన్నట్లే మేము ఫార్మా ప్రొడక్షన్ కాదు, మేము అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తామని ఆయన మార్చుకోవాలి, మాట మార్చారు, విధానం మార్చుకోవాలి. ఎందుకంటే ఫార్మా కంపెనీ అయిన వరకు ఇంత ఎత్తున ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో ఆయన ఇప్పుడు ఏమంటే మేము అది ఇండస్ట్రియల్ కారిడార్ కానీ మేము వాళ్ళ ఫార్మా కంపెనీ అదే పరిశోధన ఉంటాయి కానీ ఎక్కడ ప్రొడక్షన్ ఉంటుందని ఎటువంటి స్టాండ్ గవర్నమెంట్ తీసుకున్నది. ఇది ముందే ఆలోచించాలి. మీరు ఫార్మా కంపెనీ అక్కడ పెట్టండి. అసలు తెలంగాణకు ఫార్మా కంపెనీ అవసరం, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, అది లేబర్ ఇంటెన్సివ్ కాదు, వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్. తర్వాత మూడవది, నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా చెప్పాను, మీరు అమెరికా వెళ్ళి మా రాష్ట్రానికి అంటే ఫస్ట్ వచ్చే కంపెనీ ఫార్మా కంపెనీ. ఎందుకంటే వాడు చాలా దేశాలు మూసేశారు, వాడు రానివ్వడం లేదు. కనుక ఎక్కడ భూమి ఇస్తున్నాము, ఎక్కడ పరిశ్రమ అంటే అక్కడ పరిగెత్తుకొని వస్తున్నారు. మీరు పారిశ్రామికరంగా మా అభివృద్ధి అని ఫార్మా కంపెనీలు అవి డంపింగ్ డర్టీ గూడ్స్ అంటారు. అక్కడ ప్రొడ్యూస్ చేయడానికి ప్రజలు వ్యతిరేకిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు అంటే ఇది పరిశ్రమ. ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆ ఇథనాల్ నుంచి మొత్తంగా అసలు విధ్వంసం. కనుక మీరు ఈ పరిశ్రమలు తీసుకొచ్చేవాళ్ళు ఓ స్టీల్ ప్రొడక్షన్, ఓ కార్ల ప్రొడక్షన్, లేకపోతే సైకిల్స్ ఉత్పత్తి చేసేదో, వస్తువులు ఉత్పత్తి చేసేదో, ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చేదో, లేబర్ ఇంటెన్సివ్ అటువంటి పరిశ్రమలు తీసుకురావాలి. కానీ మేము వస్తున్నామని అంటూనే వాడిని ఆహ్వానించి మేము పారిశ్రామికీకరణ చూస్తామనే విధానం అవుతుందో అది చాలా లోపభూయిష్టమైన విధానం. కనుక తెలంగాణ వరకు అయితే స్పష్టంగా పౌర హక్కుల బాధ్యుడిగా ఫార్మా కంపెనీలు, ఇథనాల్ కంపెనీలు కంప్లీట్గా మనము ఏ పరిస్థితిలో వాటిని ఆహ్వానించకూడదు. అవి చేసేటువంటి విధ్వంసం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. అంటే వీళ్ళు 4 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము అభివృద్ధి చేసాం, చంద్రబాబు నాయుడుకి అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూడా ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు ఆయన అదే అన్నాడు, అందరు హైదరాబాద్ అభివృద్ధి చెందాను, నేను హైటెక్ సెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినా, ఎందుకు ఓడిపోయారంటే మీరు ఈ పరిశ్రమలు కాదు, ప్రజలు కావాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే నా జీవితం అక్కడ బోర్డున్న భూమి తీసుకోవాల్సి వచ్చింది. మీరు హైటెక్ సిటీ వచ్చింది కొందరు ఇండస్ట్రీ టెక్నికల్ పీపుల్కి వచ్చి, కానీ సాధారణమైన మనిషికి అసలు ఎవరేజ్ మనిషికి అక్కడ అట్లే. ఇప్పుడు బిహెచ్ఎల్ ఉంది, 1000 మందిని రిక్రూట్మెంట్ చేసింది. ఐడిపిఎల్ ఉంది, 1000 మందిని రిక్రూట్ చేశారు. అంటే మీరు అటువంటి పరిశ్రమ, బిహెచ్ఎల్ లాంటి పరిశ్రమ అయితే దానికి 1000 ఎకరాల భూమి ఇచ్చినా దాంట్లో 1000 మంది సంఖ్యలో పనిచేస్తున్నారు. కనుక మీరు ఆ పారిశ్రామికీకరణ అనేది అటువంటి పరిశ్రమలు తీసుకురావాలి. కానీ మీరు కేవలము మేము ఫార్మా కంపెనీ తీసుకొస్తాము, లేకపోతే మేము ఏదో ఇథనాల్ ప్రాజెక్ట్ తీసుకొస్తామని నా దృష్టిలో ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ విధానాన్ని గురించి పునఃసమీక్షించాలమ్మా. అసలు ఏ పరిస్థితిలో కూడా ఈ పరిశ్రమలను ప్రోత్సహించకుండా, మీరు ఆల్రెడీ వికారాబాద్ ఏరియాలో చూశారు ఎంత ప్రతిఘటన వచ్చింది. అంత ప్రతిఘటన వచ్చినటువంటి ప్రజలు పరిశ్రమలు తెస్తున్నారంటే సంతోషపడాలి కదా, పరిశ్రమలు కావాలని అడగాలి కదా. అమ్మ ఈ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకు మొత్తానికైతే రైతులను మెప్పించో లేదంటే స్థానికులను ఒప్పించి చేయాలి తప్ప వాళ్ళకు విరుద్ధంగా పోతే ప్రభుత్వాలు నిలబడే. సార్ ఇంకోటి, అదాని విషయానికి వద్దాం. అదాని మీద అమెరికాలో కేసులు నమోదయ్యాయి. సో కెన్యా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని దేశాలు వాళ్ళతో ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలను రద్దు చేసుకున్నారు. మన రాష్ట్రం ఎందుకు రద్దు చేసుకోలేకపోతుంది? వాళ్ళ అదానితో టైఅప్ అయినటువంటి ఎంఓయూ పెట్టుబడుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? అంటే ఇప్పుడు 100 కోట్లు ఏవైతే ఆయన స్కిల్ యూనివర్సిటీలో వెనక్కి ఇస్తామన్నారు, అదొకటి ఇచ్చిండ్రు. మరి 12,000 కోట్ల విషయంలో ఎందుకు వెనక్కి? తెరాస పీరియడ్లో అభివృద్ధి ఎంత జరిగింది అంటే ఉత్పత్తి చాలా పెరిగింది. నేను అందుకని మీకు ముందే చెప్పాను, పారిశ్రామిక విధానంలో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇంకెవరైనా ఆ పార్టీ కానీ లేదా బీజేపీ గెలిచినాం, ఎవరు కూడా నేను ఒక భిన్నమైన అభివృద్ధి నమూనా తీసుకొస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలు, తర్వాత డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ చెందిన ఎవ్వరు ఆలోచించడం లేదు. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేయొచ్చు. అవన్నీ చేసే బదులు హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాము అనేటువంటిది ఏదైతుందో ఇది గవర్నమెంట్ ముందు ఆలోచించాలి. మీరు ఫార్మా కంపెనీ, ఇప్పుడు తెలంగాణకు ఫార్మా కంపెనీ పెడితే ఎంత విధ్వంసం అవుతుందో దానికి అనుభవం ఉంది.
పోనీ ఇక్కడ ఏమి ఎన్నడూ పరిశ్రమ లేదు, ఫార్మా కంపెనీ వస్తే అట్లా కాదు. తెలంగాణకు తెలుసు ఇటువంటి పారిశ్రామికీకరణ వస్తే ఎంత విధ్వంసం జరుగుతుంది, నీళ్లు పాడైపోతాయి. మొత్తం ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అంటున్నారు. మూసీ నది ప్రక్షాళన నిజానికి మూసీలో విష పదార్థాలు ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ బోల్డ్ ఎంతమంది ఇక్కడ విష పదార్థాలు పెడుతున్నారు. మీరు ఎక్కువైపు ఒక ప్రక్షాళన అనమాట, అక్కడ మేము ఫార్మా కంపెనీ పెడతామంటే దాని విష పదార్థాలు వాడితే పంపిస్తారు, మళ్ళీ మూసీనే పంపిస్తాడు, లేకపోతే అండర్ గ్రౌండ్లో పంపిస్తాడు. కనుక మీరు ఎందుకు ఆ పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి అంటే, ఉత్పత్తి వాళ్ళు పారిశ్రామికంగా వస్తే దాంట్లో కొంత సంపద వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సంపద నుంచి ప్రభుత్వానికి కొంత ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఏదో మనం ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమం. కానీ పరిశ్రమ చాలా ప్రమాదకరమైన పరిశ్రమ అయినప్పుడు ప్రభుత్వాలు అలాంటి పారిశ్రామికీకరణను ప్రజలు అంగీకరించడం లేదు, ప్రజల చైతన్యం కూడా వచ్చింది. ఇవాళ ప్రజలు గతంలో అమాయకుల లాగా ఏదొచ్చినా ఏదో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న దశ దాటిపోయింది. ఇవాళ ప్రజలు ఇంకా పూర్తి చైతన్యంలోకి రాలే. కానీ దీన్ని అర్ధ చైతన్య దశ అంటారు, కొంత తెలిసి కొంత తెలియక. కానీ ప్రజలకు కొన్ని అర్థమవుతున్నాయి, పూర్తిగా అర్థం కావండి. అంటే మొత్తంగా అభివృద్ధి నమూనా ప్రజలకు అర్థం కావండి. కానీ ఇలాంటి పరిశ్రమలు వస్తే మనకు ప్రమాదమే అనేది ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు ఫార్మా కంపెనీలో చంద్రబాబు నాయుడు పెట్టినా టీఆర్ఎస్ పెట్టినా ఒప్పుకుంటూ కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెడతామంటే దాని అనుభవం ప్రజలకు ఉంది కదా. ఇథనాల్ ఇప్పుడు నారాయణపేటలో ఇథనాల్ పెట్టారు. ఇథనాల్ మీరు అక్కడ పెట్టినప్పుడు దానివల్ల అక్కడ చిన్న చెరువు అంతా కలుషితం అయిపోయింది. నిజం, ఆ నిర్మల్లో వాళ్ళు మాకు ఇథనాల్ వద్దని పోరాటం ఎందుకు అంటున్నారంటే మా నారాయణపేటలో పెట్టిన ఇథనాల్ యొక్క అనుభవం అక్కడ ప్రజలకు తెలిసిపోయింది. కనుక మీరు ఈ పరిశ్రమలు పెడితే మన ప్రాంతం అంతా పాడైపోతుందని ప్రజలకు అర్థమైంది. తెలంగాణ ప్రజలకు ఆ విషయంలో చాలా స్పష్టత ఉంది. కనుకనే వాళ్ళు వికారాబాద్లో ఇంత గందరగోళం చేసేసి వాళ్ళు రెసిస్ట్ చేసి లాఠీచార్జ్. ప్రభుత్వం ఏమో మేము అక్కడ మనం చెప్పొచ్చాం మన పరిశ్రమలు తీసుకురావాలి అనేటువంటి అతి ఉత్సాహం ఏదైతుందో, ఈ అతి ఉత్సాహం వలన ఇవాళ ప్రజల నిరసన ఏదైతుందో ఇంకా చాలా ఇప్పుడు ఒక్క వికారాబాద్లోనే కాదు, వాళ్ళు చాలా పరిశ్రమలు తీసుకురాబోతున్నారు, ఈ ముఖ్యంగా ఫార్మస్యూటికల్. నేను స్పష్టంగా అంటుంది ఏంటంటే, ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానీ ఇథనాల్ కంపెనీ కానీ ఇది తీసుకురావడం అనేది తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. లేకపోతే దీని ప్రభావం రేపు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఉంటుంది. చివరగా ఒక క్వశ్చన్, సంవత్సర కాలం గడుస్తుంది కదా, సో ఈ 11 నెలల పాలన సంవత్సరానికి దగ్గర వస్తుంది. విజయోత్సవ సభలు కూడా జరుపుకుంటున్నారు మన వరంగల్లో, మన వేములవాడ. సో ఇట్లా మీరు చెప్పండి సార్, అంటే విజయోత్సవ సభలు జరుపుకునే అంత పాలననే రేవంత్ సర్కార్ కంటిన్యూ చేసిందా, ఇంకా చేయాల్సి ఉందా? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి గవర్నమెంట్కి? ప్రభుత్వంలో ఉండేవాళ్ళకు ఎలా ఉంటుందంటే, పోయిన ప్రభుత్వం కంటే మనం మెరుగైన పాలన ఇచ్చాము అనేది ఒకటి వాళ్ళకు. రెండవది, ఒక సంవత్సరము అయితే అధికారంలో ఉన్నారు, ఏదో బస్సు ట్రావెల్ అనో లేకపోతే రైతు వాళ్ళ అప్పుల ఏదో రద్దని ఏదో కొంత కార్యక్రమాలు చేస్తున్నారు, కొంత ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయోత్సవం చేసుకోకపోతే 1 year తర్వాత మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, అది ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించదు. 1 సంవత్సరంలో మేము కొంత సాధించాం కాబట్టి మేము సెలబ్రేట్, ఇంకా 4 ఏళ్లలో ఇంకా అభివృద్ధి వస్తుందని మెసేజ్ పోవడానికి విజయోత్సవాలు ఉంటాయి. మన తెలంగాణ వచ్చినప్పుడు మేము తెలంగాణ వస్తూనే అసలు మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ ప్రకటించిన రోజు మేము అమరవీరుల స్తూపం దగ్గర పోతే, నేను ఆ రోజు నిద్రలేని రాత్రిని రాశాను ఆర్టికల్. అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, కౌగిలించిన వాళ్ళు, కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. అదంతా చూసి నాకు భయం వేసింది. ఎందుకంటే ఇదేంటో అసలు ఇంత ఉత్సాహము, ఇంత ఆనందము వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంత ఆనందంగా రాష్ట్రం వస్తూనే కొంత రియాలిటీలు తెలిసిన వాళ్ళుగా మనకు తెలుసు. తెలంగాణ వచ్చినా కొంత ఒక ఆత్మగౌరవము, ఒక ఐడెంటిటీ ఉంటుంది. కానీ ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం మనకు ఉండి నాకు భయం వేసింది. అంటే ఇవాళ ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ 1 సంవత్సరం తర్వాత సరే విజయోత్సవాలని ఏదో మేము చేసాం ప్రజలు, కానీ తప్పకుండా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి అనిపిస్తుంది మనం ఏం చేయలేదా, ఆ ప్రభుత్వం కంటే మనం మెరుగే కదా అనేటువంటి వాళ్ళకు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంది. ఒకవేళ మనకు చాలా సమస్యలు వచ్చాయి, సమాజంలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది అన్నా, మేము కూడా డిసప్పాయింట్ ఉన్నాము, మేము ఏం చేయలేకపోయామని ఏ పార్టీ అన్నది. 5 ఏళ్ల తర్వాత నేను ఈ ప్రభుత్వానికి ఒక మాట చెప్పాను.
పోలీసులకి విచ్చలవిడి అధికారాలు ఇస్తే మీకు ప్రతిపక్ష పార్టీ అవసరం లేదు, వాళ్ళే మిమ్మల్ని ఓడగొడతారు. ఎందుకంటే విపరీతంగా బలప్రయోగం చేస్తారు, పట్టుకుపోతారు, కొడతారు, పర్మిషన్ ఇవ్వరు, మీటింగులు పెట్టుకొని ఇవ్వరు, అంత సఫికేషన్ చేస్తారు. దట్స్ వాట్ ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది అది. సరే, ఇప్పుడు మీరు అంటుంది అదే, కానీ ఇప్పుడు గవర్నమెంట్లో చూస్తుంది అంత అరాచకాలే ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే లగచర్లకి ఎవ్వరు ఇప్పుడు మహిళా సంఘాలు వెళ్ళినా అడ్డుకున్నారు, సో ఒక మీడియా పోయినా అడ్డుకుంటున్నారు. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ నిర్బంధాలు కావచ్చు, ఎక్కడికక్కడ సో దాడులు కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి కనీసం లగచర్లకు నిషేధిత ప్రాంతం లాగా అక్కడికి ఎవరిని ఓనిస్తలేరు. అక్కడ ఉన్నటువంటి రైతులతోటి, అక్కడ ఉన్నటువంటి తాండా పబ్లిక్ తోటి ఎవరిని మాట్లాడించట్లేదు. సో అది అక్కడ జరుగుతుంది. కొండారెడ్డిపల్లిలో మొన్న మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోయారు, సో ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల వల్లనే నాకు వాళ్ళ అరాచకాలు, వాళ్ళ ఒత్తిడి కారణంగానే నేను చనిపోతున్నా అని మరణ వాంగ్మూలం కూడా రాసిండ్రు. సో ఆయన శవాన్ని అంటే శ్మశానానికి తీసుకెళ్లే విషయంలో కావచ్చు, ఈ విషయంలో కూడా అక్కడికి ఆ 2 రోజుల పాటు ఆ ఊరు పబ్లిక్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడికి ఏ మీడియాని రానియకపోవడం, మీరు ఎవరితో మాట్లాడొద్దు అని వాళ్ళని భయాందోళన గురి చేయడం కావచ్చు, అక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కంప్లీట్గా అక్కడికి కూడా ఎవరిని వెళ్ళనియకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. సో దీన్ని ఎట్లా చూస్తారు అంటే, ఎందుకు ఈ నిర్బంధాలు, ఎందుకు మనం గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఎందుకు రేవంత్ సర్కార్ ఇవ్వట్లేదు? ఒక్కటి, ఇప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానాల విషయంలో వాగ్దానాలన్నీ అమలు చేయలేకపోయారు, అదొక వాస్తవం. అన్నీ కొన్ని చేశారు కానీ అన్నీ అమలు చేయలేకపోయారు. నిరుద్యోగం చాలా పెరిగింది. తర్వాత ఇటువంటి పరిశ్రమలు వచ్చినప్పుడు ప్రజల నుంచి ప్రతిఘటన వస్తున్నది. అయినప్పుడు ప్రభుత్వము సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. పరిష్కరించలేనప్పుడు బలప్రయోగం అనేది దానికి ప్రత్యామ్నాయం ఉండిపోతుంది. అక్కడే పౌర హక్కుల సంఘాలు ప్రజల సమస్యలు విని మీరు పరిష్కరించండి అని, కానీ మీరు బలప్రయోగం చేస్తే అది దానికి పరిష్కారం కాదు కదా. ఇవాళ ఇథనాల్ ప్రాజెక్ట్ లేకపోతే ఈ ఫార్మా కంపెనీ వద్దంటున్నారు. వద్దంటే మీరు ప్రజలతో చర్చించాలి, వాళ్ళతో కూర్చోవాలి. గ్రామాలకు నిజంగానే ప్రజలు వద్దనుకుంటున్నారు, మేము ఆపేస్తామని చెప్పాలి. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వద్దన్నప్పుడు ఇది మేము లేదు, మేము ఏ పరిస్థితిలో అయినా, లేకపోతే ప్రధాని అడ్డుపడతారు అనేది. ఇక ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ఏంటంటే ఏం దొరుకుతుందా తప్పని తప్పించి, ఒక మంచి పని జరిగితే దీనికి మనం చేద్దాము, ఇంకోటి వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పులు చేద్దాం, ముందు ప్రభుత్వంతో చర్చిద్దాం. ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అన్ని పక్షాల పార్టీని పిలిచి ముందు చెప్పాలి. చెప్పి మేము ఇలా అనుకుంటున్నాము సమస్యని, మరి ఏం చేద్దాం అనేది ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన. ఈ కల్చర్ పూర్తిగా పోయింది. అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడమనే కల్చర్ పూర్తిగా పోయింది. ఏ పార్టీ కూడా ఇది చేసేటువంటి పరిస్థితులు లేదు. అయినప్పుడు ఏమవుతుంది, పోలీసులకు అప్పచెప్తారు అక్కడ వికారాబాద్. అప్పుడప్పుడు ఈ పోలీసులకు ఏమైపోయింది, ఏవో చట్టబద్ధ పాలన, రాజ్యాంగము, తర్వాత మనము ఎక్సెసివ్ పవర్ ఉపయోగించకూడదు. ఆ కల్చరు 30-40 ఏళ్ళుగా తెలంగాణలో లేకుండా పోయింది కంప్లీట్గా. ప్రజాపాలన అంటూ వచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. సో పబ్లిక్ని మెస్మరైజ్ చేసిర్రు, వాగ్దానాలతోటే వీళ్ళు అధికారంలోకి వచ్చారని మీరు కూడా చెప్తారు. కానీ వాగ్దానాలు పక్కన పెట్టడం, నిర్బంధాలు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, లేదంటే అక్కడ లగచర్లలో పబ్లిక్కి వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకంగా, ఫార్మాసిటీ కాకపోయినా ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాను అంటే ఏదో ఒకటి మాత్రం అక్కడ పెడతా అని కరాఖండిగా చెప్తున్నారు తప్ప మేము వెనక్కి తగ్గేది లేదు అనేది మాత్రం మొన్న వామపక్ష నేతలు సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో మీరేమన్నా ఇంకా సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా? నిరంతరంగా మాట్లాడుతూ ఉన్నాము. కొందరు మంత్రులు నా విద్యార్థులు కనుక మనం నిరంతరంగా ఎందుకంటే సార్ ఒక్కరి దగ్గర నుంచి కాదు, రైతుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఆశా వర్కర్స్, గురుకుల టీచర్స్ కావచ్చు, ఎందుకంటే గురుకులాల్లో చనిపోతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఆటో యూనియన్ నుంచి, సో ఈవెన్ బెటాలియన్ కానిస్టేబుల్ల భార్యలు రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కిన సందర్భాలు ఏ ప్రభుత్వ హయాంలో లేవు. కానీ బెటాలియన్ కానిస్టేబుల్ల భార్యలు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు కొంగుబట్టి అడుక్కుంటున్నారు సార్ గవర్నమెంట్ని. సో వాళ్ళ సమస్యల విషయంలో మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఒకటి ఏమిటంటే, నేను ముందు చెప్పిన ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా ఇవాళ మనం దేన్ని చూస్తున్నామో అదే జరుగుతుంది.
దాని విషయంలో పెద్ద ఇప్పుడు ఈ పార్టీ పోయి రేపు భారతీయ జనతా పార్టీ వస్తే అది పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉండవచ్చు. కనుక మనం ఇప్పుడు ఈ రాజకీయ ప్రత్యామ్నాయాలు ఏమిటం కాకుండా సరే ఉన్న పాలన మెరుగైన పాలన ఇవ్వండి అని ఒకటి మనం నిరంతరంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి 3 సార్లు ముఖ్యమంత్రి గారు కలిసిన ప్రతిసారి పోలీస్ యంత్రాంగం మీద చట్టబద్ధ పాలన అనేది రీఓరియంట్ చేయండి. మరి చెన్నారెడ్డి పిలిచి మొత్తం యంత్రాంగాన్ని మేము ప్రజాస్వామ్య పాలనను మేము వాగ్దానం చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది 7వ పాయింట్. అది మేము మాట్లాడినప్పుడు పౌర సంఘాలు మాట్లాడినప్పుడు పౌర సమాజం మాట్లాడినప్పుడు అది 7వ పాయింట్ చేర్చారు. అది ఎందుకు చేర్చారు? మేమందరం ఒత్తిడి పెట్టాం. మీరు అది మొత్తం తెరాసపాట్లో ప్రజాస్వామ్యం దెబ్బతింది, మీరు ప్రజాస్వామ్యం ఏం చేస్తారంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని పెట్టారు 7వ పాయింట్ కింద. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నప్పుడు నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంత సులభం కాదని వ్యాసం రాశాను వీళ్ళు వాగ్దానం చేసిన తర్వాత. కనుక మీరు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నప్పుడు పోలీసు యంత్రాంగము బలప్రయోగం చేయడం, ఇష్టం వచ్చిన కొట్టడం, పట్టుకుపోవడం, మీటింగ్లో పర్మిషన్ మేము హాల్కి లాకేస్తాం అనే సంస్కృతి ఇది మారాలి. ముందు అసలు కింద అది మారాలి. పోలీసులు ఒకవేళ జనం ఉద్యమం చేస్తుంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ప్రభుత్వాన్ని చెప్పాలి. ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది, నిరసన ఉంది, మీరు రాజకీయంగా పరిష్కారం చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మీరు కొడుతున్న అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడండి. ఒకవేళ ప్రజలకు అది సమ్మతం లేకపోతే మేము దీన్ని పునరాలోచిస్తామని. అది ప్రజాస్వామ్యం. ప్రజలు ఇది వద్దు అని అంటే ఎందుకు వద్దంటున్నారని ఆలోచించి ఒకవేళ నిజంగానే వాళ్ళ భయాలు ఏవైతున్నాయో ఆ నిజమైన భయాలు అయినప్పుడు మేము సరే ఇది మేము ఆలోచిస్తాం, మీరు కొంత ఆగని చెప్పి మళ్ళీ దాన్ని పట్టు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మాట్లాడి కాదన్నప్పుడు మీరు దాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజలు కాదన్న తర్వాత ప్రభుత్వం ఏంటి పరిశ్రమ తెచ్చి ప్రజల మీద రుద్దడం ఏంటి అసలు? అది కంప్లీట్గా అప్రజాస్వామ్యం. కనుక ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే బలప్రయోగం లేకుండా. అంటే గాంధీ గారు ఒక మాట ఏమన్నా అంటే 1948 జనవరిలో ఆయన చనిపోయే ముందు పోలీసుల ద్వారా పరిపాలించే ఏ పాలనైనా నాకు పరాయి పాలనే. ఓకే, అంటే పాలకుడు ఎవడని కాదు, పాలన ఎలాంటిదని, పాలన ఎలా చూస్తున్నాను, బలప్రయోగం చేసే ఏ పాలనైనా నాకు పరాయి పాలనే అన్నాడు. ఇంకా అంతకంటే మనం ఎక్కువ ఏం చెప్పదు. కానీ రాను రాను బలప్రయోగము ఇది పెరుగుతూనే ఉంది, పోలీసుల అధికారాలు పెరుగుతూనే ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు నియంత్రణ. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో నాకు ఒక మీటింగ్ పెట్టుకోవాలని ఉంది, అది ఏ మీటింగ్ అయినా కావచ్చు, ఏ రాజకీయాలైనా కావచ్చు, ఆ పెట్టుకునే హక్కు నాకు ఉండాలి. నువ్వు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటే నేనేం చేయొచ్చు, కానీ నాకు పెట్టుకునే ఏ రాజకీయాలన్నా అవి ఈ వ్యవస్థకి ఎంత వ్యతిరేక రాజకీయాలన్నా వాళ్ళకు ఒక అవకాశం ఉండాలి. అక్కడ కాకుండా మేము మీటింగే పెట్టుకోనివ్వం. జిఎన్ సాయిబాబా మెమోరియల్ మీటింగ్ పెడతామంటే వరంగల్లో మేము పర్మిషన్ ఉండాలి. మనిషి చనిపోయాడు, సంస్మరణ సభ, దానికి అసలు పోలీసుల ప్రమేయం ఏంటి అసలు? అంటే ఈ పోలీస్ యంత్రాంగానికి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే మేము అంతిమ నిర్ణయేతలం ఉన్నట్లయింది. కానీ ఒక రాజకీయ వ్యవస్థ ఉంది. పోలీసులకు ఆదేశాలు ఇచ్చేది మాత్రం సీఎంఏ కదా సార్, హోమ్ ఆయన దగ్గరనే ఉంది కదా ఇప్పుడైతే, ఇప్పుడున్న సర్కారు హయాంలో. ఏదంటారు? హోమ్ మినిస్టర్ కూడా సీఎం చేతిలోనే ఉంది. హోమ్ మినిస్టర్ చెప్పండి, సీఎం చెప్పండి అయితే పోలీసులు అంత దురుసు ప్రవర్తన అయితే ప్రవర్తించారు. రాష్ట్రంలో లాస్ట్ పవర్ఫుల్ హోం మంత్రి వెంకట్రావు అమ్మ. వెంకట్రావు తర్వాత హోమ్ మినిస్టర్లు ఉత్స విగ్రహాల్లాగా ఉన్నారు. కానీ ఏ చీఫ్ మినిస్టర్ అయినా లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకుంటున్నాడు. కనుక అసలు ఇవాళ పోలీస్ యంత్రాంగం మీద ఆధారపడేటువంటి ప్రభుత్వాలు ఉన్నంతకాలం హోమ్ మినిస్ట్రీ అంతిమంగా ప్రధానమంత్రి అక్కడ అమిత్ షా ఉన్నాడు. అమిత్ షా ఒక హోంమంత్రి కాదు, ఆయన అన్ని మంత్రులను కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే చీఫ్ మినిస్టర్ తప్పించి మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, హోమ్ మినిస్ట్రీ లా అండ్ ఆర్డర్ ఇది చీఫ్ మినిస్టర్. కనుక ఇది బలప్రయోగం లేకుండా మనము ఈ దేశాన్ని నడపలేము అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఇది పెద్ద క్రైసిస్, కాంగ్రెస్ క్రైసే కాదు, ఇట్స్ ఏ మచ్ లార్జర్ క్రైసిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నమస్తే. సో చూసారు కదా, అంటే పోలీసుల చేతుల్లోకి బలప్రయోగం ఇస్తే గనక ప్రభుత్వాలకు ఫ్యూచర్లో ఖచ్చితంగా పబ్లిక్ బుద్ధి చెప్తారన్న మాటలు మాత్రం ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో ప్రజల సమస్యల పట్ల నిరంతరం పౌర హక్కుల సంఘం నేతగా నా పోరాటం ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతుందన్న మాట కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.